సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. బంగారు సామ్రాజ్యానికి సక్సెస్ అనే పదానికి కూడా ఆయన నిర్వచనం ఈజ్ నన్ అదర్ దెన్ లలితా జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు. సో నమస్కారం. నమస్తే అన్న. నువ్వు ఎంత పొగుడుతావు నేను అనుకోలేదు. కొంతమంది మనుషులను చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. కొంత మనుషులను చూసినప్పుడు ఈయనకి ఇంత వ్యాపారం ఉందిలే, అందుకే ఇంత హెడ్ వెయిట్ యాటిట్యూడ్ అనుకుంటాం. నేను హెడ్కి వెయిటే తగ్గించాలని చెప్పి గుండు కూడా కొట్టేశాను. మధ్య కిరణ్ గారి మీద కొన్ని న్యూస్లు వినాల్సి వచ్చింది తెలుగులో. అవును, ఎక్కడికో పారిపోయారు. రకరకాల న్యూస్లు విన్నాము. నా గురించి ఇలా చెప్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. 4 నెలలు అయింది షిఫ్టింగ్కి. అది అన్నీ నా బాధలు మీకు తెలుసా? ఆయన వాళ్ళ అమ్మగారు 4 గజాలు కరిగిచ్చి షాప్ పెట్టి దాంట్లోనే జ్యువెలరీ చేపించి హోల్సేల్ చేసి బయట పోమని చెప్పి వీడెవడో లోపలికి వచ్చినాడు. అది కూడా వాచ్మెన్ని పిలిచి. అంటే ఇవాళ రేపు చిన్న బిజినెస్ సక్సెస్ అవుతేనే వెనక గన్మెన్స్ అని, పిఏలని, మేనేజర్లని, సెక్యూరిటీ రీజన్ ఉంటుంది. ఉందా మీకు? ఏమన్నా కాల్స్ వస్తాయా? బెదిరిస్తుంటారా? ఏం మామూలే. సావిత్రమ్మ వైభోగం చూసిన ఒక ఇల్లు ఇది. మనం కూర్చుంది ఇప్పుడు సావిత్రమ్మ గారి ఇల్లు ఆయనకి అమ్మేశాం కదా, మా తాలూకా వస్తువులు అక్కడ ఎందుకని మా అమ్మగారి ఫోటో అక్కడ ఉంటే అగ్రిమెంట్లో వేసిన అమ్మ ఫోటో కూడా తీసుకెళ్తామని చెప్పేసి నేను వెంటనే అక్కడ నిలబడి ఫోన్ చేసిన. కింద ఎంట్రన్స్లో అమ్మ ఫోటోనే ఉంటుంది. అమ్మకి దండం పెట్టుకుని పైకి వెళ్తా. సో ఇంత బిజీగా ఉంటారు కదా, అసలు ఫ్యామిలీకి టైం ఇస్తారా మీరు? ఎందుకు ఇవ్వను? లేకపోతే నన్ను వదిలేస్తారు కదా. ఒక బిజినెస్ మ్యాన్కి ఇంతకన్నా పెద్ద సక్సెస్ ఉండదు అనుకోండి, అది పక్కన పెడితే. చూడండి, మిగతా షాపులతో చూసుకుంటే నా షాప్లో నాకు యాడ్ వల్ల నా ప్రభావితం ఉండో ఇంతమంది ఫుల్గా అంటే బట్టలు కొనుక్కున్నట్టు కొంటున్నారు బంగారాన్ని కూడా. నాకు తెలిసి ఒక 400 కోట్లు ఖర్చు పెట్టుంటా పబ్లిసిటీ. నేను కూడా ఒక ఎంప్లాయీని లలితా జ్యువెలరీ అన్న అనేది మీరు తీసుకెళ్లారు బాగా. మా లలితా జ్యువెలరీలో వర్స్ట్ జాబ్ ఏం తెలుసా? అది ఓనర్. అంటే ఇవాళ చిన్న కారణాల వల్లే వర్క్ డిప్రెషన్ అని, స్ట్రెస్ అని చాలామంది యూత్ సూసైడ్ల వరకు వెళ్ళిపోతున్నారు. కిరణ్ గారు, నేను సూసైడ్ చేసుకున్నాను ఆలోచన వచ్చినప్పుడు మటుకు ఒకసారి నన్ను గుర్తు చేసుకొని. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆయన గురించి చెప్పాలి అంటే సౌత్ ఇండియాలో మారుమూల గ్రామానికి వెళ్ళి మీకు గుండు బాస్ తెలుసా అంటే మాకెందుకు తెలియదు, మా ఇంట్లో రోజుగా ఒక్కసారన్నా కనిపిస్తారు కదా అని చెప్తూ ఉంటారనమాట. బంగారు సామ్రాజ్యానికి సక్సెస్ అనే పదానికి కూడా ఆయన నిర్వచనం, ఆయన మంచి డెఫినేషన్ అని చెప్తూ ఉంటారు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని పక్కన పెడితే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ లలితా జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు. సో నమస్కారం. నమస్తే అన్న. నేను వచ్చేసి నువ్వు ఎంత పొగుడుతావు నేను అనుకోలేదు. నేను గ్రేట్ ఏం లేదు. మామూలు 100% చాలా సింపుల్ మనిషిని, మామూలు మనిషిని. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే నేను అడిగాను అనమాట ఆయన్ని. అసలు ఆయన డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అసలు టైం ఎట్లా సరిపోతుంది? ఇన్ని షోరూమ్లు, ఇన్ని బిజినెస్లు, ఇన్ని వేల కోట్ల టర్నోవర్, ఎంత హడావుడిగా ఉంటారా? వెనక బ్యాక్ ఎండ్ ఎవరన్నా సపోర్ట్ చేస్తారా అని అసలు ఆయనతో పాటు ఇవాళంతా స్పెండ్ చేశాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయనతో స్పెండ్ చేశానండి. ఒక వాచ్ పెట్టుకునే ఆ బాక్స్ ఇది ఏ సైజ్ ఉండాలి, ఎంత స్పాంజ్ పెట్టాలి అంటే అలాంటి వాళ్ళతో కూడా పిలిపించుకొని మాట్లాడి ఇప్పటికి కూడా అంత టైం దానికి వెచ్చిస్తున్నారు అంటే అంత సక్సెస్కి కారణం మీరు ఇప్పటికీ ఆ టైం స్పెండ్ చేయటమే అనిపించింది నాకు. మనిషికి ఉండేది ఇంత టైంని మీరు అన్ని విధాలుగా వాడుతున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా స్ట్రెస్ అనిపిస్తుందా, లేకపోతే హ్యాపీగా నిద్రపోతారా? పళ్ళని హ్యాపీగా నిద్రపోతాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఎందుకు ఇన్వాల్వ్ అవుతానంటే ఆ క్వాలిటీ రావాలి. ఇప్పుడు ఒక పిల్ల ఉంది, ఇది ఎంతనే అవుద్ది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మన గాజుల సైజ్ లోపల పెట్టాలంటే పోదు. అర్థమవుతుందా? సో ఎంత పెద్ద సైజ్ చేస్తే ఎలా? సో అది పోతుందా లేదా అనేది చూశాను. సో అది మనం చేసిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ప్రయోజనం లేదు. అంటే ఆ క్వాలిటీ మనం ఇవ్వలేము అనమాట. సో ఆ క్వాలిటీ ఇవ్వాలంటే ప్రతి ఒక్క దగ్గర ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మనకు 150 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 150 పనులు ఉన్నాయి. కానీ మీరు ఏ ఐటమ్ మిమ్మల్ని నమ్ముకొని కస్టమర్ కొంటున్నారంటే దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఆ క్వాలిటీ రాదు. నాకు అనిపించింది దానికే మీరు అంత టైం ఇచ్చారంటే చేయించే బంగారానికి, మోడల్స్కి
ప్యూరిటీకి ఎంత వాల్యూ ఇస్తారో 100% ఇవ్వాల్సింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది దిగిపోతే మీకు ఆ క్వాలిటీ రాదు అనమాట. క్వాలిటీ రాదంటే నాట్ డిజైన్ వైజ్ నేను చెప్పేది, ప్యూరిటీ వైజ్ అది వేరే, కానీ క్వాలిటీ వైజ్. కొంతమంది మనుషులను చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. కొంత మనుషులను చూసినప్పుడు ఈయనకి ఇంత వ్యాపారం ఉందిలే అందుకే ఇంత హెడ్ వెయిట్ యాటిట్యూడ్ అనుకుంటాం. బట్ ఈరోజు యూత్ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే స్థాయికి వచ్చేసారనమాట. ఈవెన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు చాలామంది, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, ఓనర్లు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా డైలీ ఒక యాడ్ రకరకాల గెటప్పులతో చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? చూసి ఎంజాయ్ చేస్తుంటారా, నవ్వుకుంటుంటారా? చెప్పినప్పుడు లేదు, బాగుంది, అంది బాగుంది. మీరు హెడ్ వెయిట్ అన్నారు కదా, నేను హెడ్కి వెయిటే తగ్గించాలని చెప్పి గుండు కూడా కొట్టేశాను. సో నాకు హెడ్ మీద అస్సలు వెయిట్ లేదు. సో అది కూడా ఇంటుకులు కూడా వెయిటే కదా, సో హెడ్ వెయిట్ ఉండకూడదు అని చెప్పేసి అది కొన్ని గ్రాములు ఉండేవి, అవి కూడా తీసేసా. ఆ గ్రాములు కూడా ఎందుకు హెడ్కి పెట్టాలని చెప్పేసి, సో హెడ్ వెయిట్ జీరో. సో కానీ ఇలా చేసే వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరే దానికి ఇన్స్పిరేషన్ అందరికీ. చేయాలి, వాళ్ళ బ్రాండ్ వాళ్ళు ప్రమోట్ చేయాలా, సక్సెస్ఫుల్గా చేయాలా, నీట్గా చేయాలా, కస్టమర్కి కరెక్ట్గా మెసేజ్ మీరు ఏం చెప్తున్నారో అది మీరు చేసి చూపించాలా. ఎవరన్నా కూడా మనల్ని నమ్మి కొంటున్నారంటే మీరు ఒకటి చెప్తే 2 ఇవ్వాలన్నమాట. అది నా పాలసీ అనమాట. ఓకే, మీరు చెప్పిన దానికి తక్కువ ఇస్తే అది ఒక రకంగా ఇస్ నాట్ గుడ్ అంటున్నా. అంటే నా పర్సనల్ నేను చెప్తున్నాను, నేను ఎవరిని అడ్వైజ్ చేయడం లేదు, ఎవరితో అడ్వైజ్ చేసేంత మనిషిని నేను కాదు. కానీ మనం ఏం కమిట్ అవుతున్నామో దానికన్నా బెటర్గా ఇవ్వాల్సిందే, కానీ దానికన్నా తక్కువ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకుంటున్నారు, మనం చెప్పే మాటల్ని నమ్ముకుంటున్నారు. సో నమ్మినప్పుడు మనం వాళ్ళని ఎలాంటి మిస్గైడ్ చేయకూడదు, ఓకే, ఎలాంటి తప్పు చేయకూడదు. అంటే ఇవాళ చిన్న చిన్న కారణాల వల్లే వర్క్ డిప్రెషన్ అని, స్ట్రెస్ అని చాలామంది యూత్ సూసైడ్ల వరకు వెళ్ళిపోతున్నారు కిరణ్ గారు. అలాంటిది 1,00,000 వర్క్స్ పెట్టుకున్నా కానీ ఆ వర్క్లో ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ని కూడా ఇది నా పని కదా, నేను కదా చేయాల్సింది, నా కింద వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను కదా చేయాల్సింది, నేను బాధ్యుని కదా, రేపు సమాధానం నేను కదా అందరికి చెప్పాల్సింది అని మీరు ఎంత పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు? నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు మీరు ఎంత మాట అడిగారు కాబట్టి, సూసైడ్ అనే మాట తీసుకొచ్చారు కాబట్టి, నేను సూసైడ్ చేసుకున్నాను ఆలోచన వచ్చినప్పుడు మటుకు ఒకసారి నన్ను గుర్తు చేసుకొని, నేను ఎక్కడా పోను, నేను కార్పొరేట్ ఆఫీస్ చెన్నైలోనే ఉంటాను, సో ఎవరైనా వచ్చి నన్ను కలవచ్చు. సూసైడ్ అనే మాట అనేది రాకూడదు, జీవితంలో రాకూడదు. మీరేం తప్పు చేయలేదు, వ్యాపారం చేశారో సక్సెస్ అవ్వలేదు, ఏదైనా కూడా మనం ఏది అంటుకున్నా కూడా మనం అనుకుంటున్నామో అది జరగడం లేదు, చాలా చాలా రకరకాలుగా. ఇప్పుడు నేను మీ పొజిషన్లో లేను కాబట్టి నాకు తెలీదు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీకు ఏ విధమైన కష్టం ఉంది, మీరు ఎందుకు అట్లా సూసైడ్ అనే మీకు థింకింగ్ వచ్చింది. ఆ థింకింగ్ వచ్చినప్పుడు ఒకసారి నన్ను గుర్తు చేసుకోండి, నన్ను కలవండి. సూసైడ్ అనేది ఈ విషయానికి సొల్యూషన్ కాదు, వెనకాల మళ్ళీ కష్టపెట్టే తప్ప అంతకన్నా ఏం లేదు. ఫ్యామిలీని మనం సూసైడ్ చేసుకున్నప్పుడు మీకు తెలీదు, మీ వెనకాల 10 మంది చచ్చిపోతారు. వాళ్ళు బతికుంటారు కానీ వాళ్ళ బాడీలు ఉంటాయి, కానీ వాళ్ళ ఆత్మ చచ్చిపోయి ఉంటుంది. వాళ్ళకి పండగ కానీ ఏదైనా కూడా వాళ్ళకి నచ్చదు. సో ఆ సూసైడ్ అనే వార్తే చేయకూడదు. 100% సక్సెస్ అవ్వము. ఏ వ్యాపారంలో ఏం తప్పు చేసాము ఆ తప్పుని సరి చేయండి. మీరు కూడా ఫెయిల్యూర్ అయ్యారా స్టార్టింగ్లో? నేను ఏ రోజు ఫెయిల్యూర్ అవ్వాలి. ఎందుకు ఫెయిల్యూర్ అవ్వలేదు? నేను 100 సార్లు ఆలోచించి అడుగు పెట్టాను. ఇలా జరిగితే ఏమవుద్ది అన్నీ ఆలోచిస్తే ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారు? ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు? ఫెయిల్యూర్ అవ్వరు. నేను ముందు కూడా చెప్పిన, కూరగాయలు అమ్మేవాడు బండివాడు కూడా ఒక 100 అపార్ట్మెంట్ ఉన్నాయో 200 అపార్ట్మెంట్ కింద ఒక బండి పెట్టుకుంటే వాడు అమ్ముతాడు. వాడు ఎక్కడో పోయి అడవిలో పోయి నేను పోయి కూరగాయలు అమ్ముతానంటే అది ఫెయిల్యూర్. ఓకే, అలాంటి ఎందుకు పెడతాం? బండి పెట్టకూడదు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ మీకు సో మీరు సక్సెస్ అయ్యేదానికి 1000 అవకాశాలు ఉన్నాయి, ఫెయిల్ అయ్యేదానికి ఒకటే ఉంది, అది మన మిస్టేక్. సూపర్, అది మన మిస్టేక్. మనం తప్పు చేస్తున్నాం కాబట్టి ఫెయిల్యూర్ అవుతున్నాం, లేకపోతే ఫెయిల్యూర్ అయ్యే ప్రశ్నే లేదు. ఫెయిల్యూర్ అవరు. ఒక పని చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించాలా. నేను పోయి కూరగాయలు పోయి అడవిలో అమ్ముతానంటే ఎలా జరుగుద్ది? జనాలే లేరాడా? ఓకే, అది మీ మురుకుతనం. అది మీరు ఫెయిల్యూర్ అయ్యేదానికి మీరే రెడీ అవుతున్నారు. సో కిరణ్ గారు, నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తెలియని ఒక పాజిటివ్ వైబ్స్. ఎందుకంటే సావిత్రమ్మ వైభోగం చూసిన ఒక ఇల్లు ఇది. మనం కూర్చుంది ఇప్పుడు సావిత్రమ్మ గారి ఇల్లు. అవునండి. కింద సావిత్రమ్మ గారి ఫోటో లిఫ్ట్ దగ్గర ఫోటో అలా పెట్టుంది. మామూలుగా వాళ్ళ అమ్మాయి కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పారనమాట, ఇల్లు ఆయనకి అమ్మేశాం కదా, మా తాలూకా వస్తువులు అక్కడ ఎందుకని, మా అమ్మగారి ఫోటో అక్కడ మొత్తం ఇల్లు ఖాళీ చేశారు. లాస్ట్లో చెప్పండి, మీరు చెప్పండి. ఫోటో తెచ్చేసుకున్నానండి రోషన్ గారు అంటే, కిరణ్ గారు ఫోన్ చేసి అమ్మ మీరు లేదు ఏం జరిగిందంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసారు. నేను ఊర్లో లేను. నేను ఆ రోజు వచ్చినాను, మేబీ నైట్ వచ్చింటున్నాను. ఇంటికి వచ్చేసి మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన. ఆఫీస్కి రాగానే
లిఫ్ట్ అక్కడే ఉంది, మెట్లు అక్కడే ఉన్నాయి. మీరు మెట్లు ఎక్కాలనే అదే అదే ప్యాసేజ్ అనమాట. ఆ ప్యాసేజ్లో నుంచే లిఫ్ట్ ఉంది, మెట్లు ఉన్నాయి. ఏంది ఫోటో తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అడిగితే, లేదు వాళ్ళు మొత్తం ఖాళీ చేసుకున్నారు. నువ్వు మొత్తం ఖాళీ చేసుకున్నారు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పిన. ఫోటో మనం దీంట్లో లేదు కదా, ఫోటో తీసుకోవాల్సింది ఎక్కడ రైలు లేదు కదా, అగ్రిమెంట్లో ఏమైనా వేసినామా, ఫోటో కూడా తీసుకెళ్తామని చెప్పేసి నేను వెంటనే అక్కడ నిలబడే ఫోన్ చేసిన. అక్కడ నువ్వు పొరపాటు చేసావు అక్క అని చెప్పిన. ఏమని, ఆ ఫోటో మీది కాదు మాది అని చెప్పిన. నువ్వు బిల్డింగ్ తీసుకోపోయినా కూడా నేను బాధపడేవాడిని కాదు, నువ్వు ఫోటో కూడా తీసుకోకూడదు, ఇప్పుడు పంపించమ్మా, నీకు కావాలంటే దీనికన్నా గ్రాండ్గా నేనే చేసి పంపిస్తాను మీకు, కానీ ఆ ఫోటోనే నాకు కావాలి అన్నాను. ఓకే. సో వెంటనే నాకు తెలిసి ఒక 45 మినిట్స్లో ఫోటో మళ్ళీ వేసుకొని దానికి మాల వేసుకొని దండం పెట్టుకొని 4th ఫ్లోర్కి. ఏంటి అంత సెంటిమెంట్ కిరణ్ అన్న? లేదన్నా, డే 1 నుంచి మేము రెంట్కి వచ్చినాము, అమ్మ ఫోటో ఉండేది, దండం పెట్టుకొని పైకి పోయేవాడిని. సో సడన్గా ఒకేసారి ఆఫ్టర్ 9 years తర్వాత ఈ మార్పు రావాలంటే రాదు కదా, అలవాటు అయిపోయింది కదా. ఎవరైనా దేవుడు ఫోటో పెట్టుకుంటారు, అమ్మ ఫోటో ఉండింది కింద, నాకు అదే దేవుడు, నాకు అదే దేవుడు, నేను దండం పెడతాను, ఏం లేదు, నేను అన్ని దేవుడికి దండం పెడతాను. ఇక్కడ రాగానే కింద ఎంట్రన్స్లో అమ్మ ఫోటోనే ఉంటుంది, అమ్మకి దండం పెట్టుకుని పైకి వెళ్తా. దాంట్లో కూడా మా అమ్మ నాయన ఫోటో కూడా కాదు, అది సైత్రమ్మ ఫోటో, ఆమె బిల్డింగ్. నేను ఇది బిల్డింగ్లో రానప్పుడు ఇది రెంటల్గా వచ్చినాను. ఇప్పుడు మేము 150,000 స్క్వేర్ ఫీట్లో కడుతున్నాము. అప్పుడు కూడా దీన్ని మనం ఏం చేస్తాంలే అనుకున్నాం, అంటే ఈ ఆఫీస్ని ఏం చేస్తాం అని చెప్పి ఈ ఆఫీస్ని ఏం చేద్దామండి, ఈ ఆఫీస్ని అట్టే మెయింటైన్ చేస్తాం, దీంట్లో ఏమేమి ఐటాల్ అంటే ఏమేమి చేయగలుగుతామో దీన్ని చేస్తాం, దీన్ని మనం ఫుల్గా షిఫ్ట్ అయ్యే ప్రశ్నే లేదు, ఇంకా ఒకరికి రెంట్ ఇచ్చే ప్రశ్నే లేదు, అది మనం చేయము, దీన్ని అమ్మే ప్రశ్నే లేదు. సో ఈ బిల్డింగ్ లైఫ్ లాంగ్ మాతో ఉంటుంది. ఈవెన్ గూగుల్లో మ్యాప్స్లో కూడా ఉంటుంది, సావిత్రి గణేశన్ కార్పొరేట్ ఆఫీస్, లలిత. అవును, అదే 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 పేరు కూడా మార్చలేదు, మార్చం కూడా. అంటే ఎంత ఇష్టమో ఎంత గౌరవమో అర్థమైంది అందరికీ. నేను లైవ్గా చూడలేదు, కానీ నేను అమ్మ గురించి విన్నాను, చాలా నాకంటే ఇష్టము. సో ఇంత బిజీగా ఉంటారు కదా, అసలు ఫ్యామిలీకి టైం ఇస్తారా మీరు? ఎందుకు ఇవ్వను, లేకపోతే నన్ను వదిలేస్తారు కదా. ప్రతి ఒక్క మగవాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంట్లో వచ్చి సిలిండర్లే, అదంటే టైం ఇవ్వకపోతే వాళ్ళు మనకు టైం పెట్టేస్తారు. ఇన్వాల్వ్ అవుతారా మేడం? అసలు మన ఇన్వాల్వ్ 100% మేడం ఇన్వాల్వ్ అవుతారు. కొంత అప్పుడు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. నేను చెప్తాను ఒకసారి, ఏంది 8 o'clock దాకా ఆఫీస్లో ఉన్నా అంటే, లేదు కొంచెం పని ఉందన్న, అప్పుడు నేను చెప్పినప్పుడు అర్థం అవుతుంది కదా అన్న, అందుకు అర్థం అవుతుంది అన్న. అందు లోపల ఎప్పుడైనా కూడా వైఫ్ని కొంచెం ఇన్వాల్వ్ చేసాం అనుకో, సో వాళ్ళకి పరిస్థితులు అర్థమైనప్పుడు మన పరిస్థితులు వాళ్ళకి అర్థం అవుద్ది. సో ఎప్పుడైనా కూడా హౌస్ వైఫ్ని కొంచెం బిజినెస్లో ఇన్వాల్వ్ చేసేది మంచిది. ఈ మాట నేను ఫస్ట్ టైం చెప్తున్నాను. అవును. సో నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. అవును, ఇన్వాల్వ్ చేస్తే మంచిది. అంటే మన ప్రాబ్లమ్స్, మన కష్టాలు వాళ్ళకి తెలిస్తే మన ఇంట్లో కొంచెం తిట్లు తక్కువ వినాల్సి వస్తుంది. లేకపోతే ఏం చేస్తున్నారు మీకేం తెలుసు అంటారు. ఇక్కడ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది, అంటే అవును నిజమా, అవును కరెక్టే అని ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అంటే సక్సెస్ అయ్యేకుంది మన మీద బురద చల్లే వాళ్ళు, రాళ్ళేసే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఆ విధంగా ఈ మధ్య కిరణ్ గారి మీద కొన్ని న్యూస్లు వినాల్సి వచ్చింది తెలుగులో. అవును, ఎక్కడికో పారిపోయారు, మొత్తం మా షాపులని తీసేసి పారిపోయారు ఎక్కడికో, రకరకాల న్యూస్లు విన్నాము. చాలా బాధ అనిపించింది. నా కోసము నా గురించి ఇలా చెప్తారని నేను ఏ రోజు కూడా కల్లో కూడా అనుకోలేదు. నేను ఆంధ్ర తెలుగు దేశము అక్కడి నుంచి వచ్చిన వాడిని, అక్కడ పుట్టి పెరిగిన వాడిని, నా గురించి అలా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ పోయాను, ఇక్కడే ఉన్నాను. తర్వాత ఇంకొక మ్యాటర్ వచ్చింది. నేనేమని చెప్తాను సార్ అంటే, మీకు పర్సనల్గా ఒక చెప్తున్నా సార్, మీరు ఏం చెప్తే అది చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ, పెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ, న్యూస్ ఛానల్ కానీ, పెద్ద మీడియా హౌస్ కానీ, చిన్న మీడియా హౌస్ కానీ, ఆయన ఇంట్లో కూర్చొని ఒక రీల్ చేసి వేసినా కూడా మిమ్మల్ని నమ్ముతారనమాట. అంటే మీరు చెప్పేది 100% జర్నలిస్ట్ మాట చెప్పినారంటే అది నిజంగానే ఉంటుంది అని చెప్పి నమ్ముతారనమాట. సో దాన్ని మీరు రాంగ్గా ఉపయోగించకూడదు. అది నా గురించి కాదు, ఎవరైనా గురించి రాంగ్గా ఉపయోగించకూడదు. ఎందుకు అది నిజమా మీరు రాయండి, 1కి 10 సార్లు చెప్పండి. ఇప్పుడు GST మ్యాటర్ ఏదో వచ్చింది, దాని గురించి ఎంత గొడవ, దాని గురించి రాశారు, మళ్ళీ తీశారు, అది ఎవరు వేశారు కూడా నాకు తెలీదు. నేను చాలా పర్సనల్ పోను, కానీ ఏదైనా కూడా నిజం ఉంటే మట్టుకు రాయండి సార్, తప్పులేదు సార్, తప్పులేదు, వేయాల్సిందే. నేను ఎక్కడ మిస్ అయ్యాను, నేను రాలేదు, నేను చెన్నైలో ఉంటేనే, చాలా పనులు ఉన్నాయి, ఫ్యాక్టరీ కడితేనే, ఫ్యాక్టరీ షిఫ్ట్ చేస్తేనే 4 నెలలు అయింది షిఫ్టింగ్కి. అది అన్నీ నా బాధలు మీకు తెలుసా. 4 months అయింది, కట్టేసాము, క్రేన్ తీసుకొచ్చాము, మళ్ళీ దాన్ని గోడ కొట్టాము, ఒక్కొక్క మిషన్లు 4 కోట్లు 2 కోట్లు దాన్ని ఎక్కించినాము, ఒకటి స్లిప్ అయి కింద పడింది, ఎంత బాధగా ఉంటుంది. ఇవన్నీ నా బాధలు ఉన్నాయి.
దాంట్లో వచ్చేసి మీరు వచ్చి దాంట్లో మిస్సింగ్ అయిపోయారు, కన్ఫ్యూజ్, ఇది ఏం చెప్పారు? మధ్యలో యాడ్లు రాకపోయేసరికి యాడ్లకి ఏం సంబంధం ఉంది? వ్యాపారం ఉన్నప్పుడు యాడ్ వేస్తాము, యాడ్ పోయి సడన్గా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది, ఏం అమ్మేది? ఇది ఎలా ఉందంటే, నేను పడుకున్నప్పుడు ఎవరన్నా గొడుగు వేసుకొని పడుకుంటారా ఇంట్లో పడుకున్నప్పుడు? అలా ఉంది ఇది. ఎంత రేట్ ఎక్కినప్పుడు నేను బంగారం కొనుక్కుంటే అని చెప్పేసి, అది కాకుండా డబ్బులు ఇప్పుడు ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది, ప్రతి ఒక్క దానికి పొజిషన్ తెలుసు. నేను నాకన్నా మీకు బాగా తెలుసు. ఈ మధ్య ప్రతి ఒక్క మనిషి టైట్లోనే ఉన్నారు. ఇంకొకటి, మీరు కామన్ పీపుల్ని బాగా మైండ్లో పెట్టుకుని ఆలోచన. అవును, మీ యాడ్లు కూడా అలానే ఉంటాయి. అలాగే ఉన్నాయి. నేను చెప్పేలాగా ఎవరు చెప్పరు. వ్యాపారం అనేది ఒక పక్కన పెట్టుకోండి, మన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకోండి, మీరు బాగుంటారు. సో కిరణ్ గారు, అంటే ఒక్కసారిగా బంగారం అనేది కేజీ ₹1,00,00,000 పోతుందని పెద్ద న్యూస్ వచ్చింది. నేను ఎప్పుడో చెప్పాను అది. మళ్ళీ ఒక్కసారిగా బంగారం తగ్గింది, మళ్ళీ ఒక్కసారిగా పెరుగుతుంది. లేదు నేను చెప్తాను సార్. ఒకేసారి ఎక్కింది, తగ్గింది వచ్చేసి మన యొక్క ట్యాక్స్లో వచ్చేసి 15% ఉండింది. ఏది కస్టమ్ అంటారు, కస్టమ్స్ 15% ఉండింది. దాన్ని 9% తగ్గించి 6% వేశారు. కాబట్టి మీకు ఆల్మోస్ట్ 9 lakhs తేడా వచ్చింది. ఆ రోజే ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసిన రోజే తగ్గిందనమాట. కానీ జనరల్గా చూసుకుంటే గోల్డ్ అనేది ఇప్పుడు కూడా చెప్తున్నాను 9 లక్షలు తగ్గింది. ఈరోజు ఏమైంది? మళ్ళీ పెరిగింది. అప్పుడు 70 లక్షల దాకా వచ్చింది. నేను చెప్పేది కిలో ప్యూర్ లెక్క చెప్తున్నాను. నేను గ్రామ్లో చెప్పడం లేదు, 22 క్యారెట్ రేటు చెప్పడం లేదు. ఎందుకంటే నాకు తెలీదు, నేను ఫైన్ గోల్డ్ గురించే మాట్లాడుతున్నా. సో ఆల్మోస్ట్ 9 lakhs తగ్గిన తర్వాత కూడా 70 lakhs లాస్ట్ చూసింది. ఈరోజు మళ్ళీ 74 lakhs ప్లస్ ఉంది. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ₹1,00,00,000 అనేది చాలా తొందరలో చూస్తారు. ఈ మాట నేను మీకు 4-5 years ముందు ఈ మా లలితా జ్యువెలరీ సోమాజి కూడా ఓపెన్ చేసి నిన్ననే 7 years కంప్లీట్ అయింది. ఈరోజు చెప్తున్నాను ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 అయినప్పుడు మళ్ళీ చెప్తాను ఎంత అవుతుంది చెప్పేసి. బంగారం ఎప్పుడు తగ్గదు. మీరు ఒక గ్రామ్ తీసి పెట్టుకున్నా కూడా నష్టం లేదు. మీకు ఏ రోజు కూడా బంగారం మీకు నష్టం ఇవ్వదు. తగ్గినట్టు ఉంటుంది. కానీ మళ్ళీ మీరు 3 నెలలు 6 నెలలు చూస్తే మళ్ళీ అది వేరే లెవెల్లోనే ఉంటుంది. కొంచెం బాగా ఫీల్ అయ్యారు అందరూ. మీరు మనకి అవును, ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసినప్పుడు తగ్గినప్పుడు బాగా ఫీల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కుతుంది కదా. మళ్ళీ ఏమైనా ట్యాక్స్లు పెంచేస్తే ఈరోజు అసలు ఆ ట్యాక్స్లు తగ్గించుకొని ఉంటే ఈరోజు మీకు 84 lakhs ఉండేది గోల్డ్, 84 లక్షలు ఉండేది గోల్డ్ ఈరోజు. సో ₹1,00,00,000 కింద 16 లక్షలే తక్కువ. అంతే, పెద్ద దూరం ఏం లేదు. ఏమైనా ఇజ్రాయిల్ ఇరాన్ వాళ్ళు ఏమైనా వేసుకున్నారంటే మనం పడుకున్నప్పుడు ఉదాహరణ లేసినప్పుడే 4 లక్షలు ఎక్కేస్తుంది. సో మెయిన్ ఎఫెక్ట్ ఎనీ వార్, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా గోల్డ్ మీదనే దాని ఫస్ట్ ప్రభావం చూపించేది బంగారం మీదనే. అక్కడ మిసైల్ లేసిందంటే ఇక్కడ బంగారం ఎక్కద్ది. ఓకే, దానికి ఏం లింకో నాకు తెలియదు. సో బంగారం మీద ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పేం కాదంటారు. చేయొచ్చు, భయపడకుండా చేయొచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మీ తాతని అడగండి. అవును, అప్పుడు ఎంత, వాళ్ళు పెళ్లి చేసినప్పుడు బంగారం ఎంత, ఈరోజు ఎంత? బంగారం ఏ రోజు తగ్గింది అనేది నాకు చెప్పండి. బంగారం ఏ రోజు తగ్గింది మటుకు నాకు చెప్పండి. బంగారం ఎప్పుడు తగ్గదు. బంగారంగానే ఉంటుంది. బంగారం ఏ రోజు కూడా ఇత్తలి అవ్వదు. ఇంతమంది బంగారపు షాపులు ఉన్నాయి, రకరకాల పేర్లు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఎవరు చెప్పినా కానీ బంగారం గురించి, లేకపోతే బంగారం కొనటం అమ్మటం గురించి కానీ పెద్దగా జనం మైండ్లో తీసుకోరు. ఒక్క కిరణ్ గారు యాడ్ వల్ల, లేకపోతే ఒక కిరణ్ గారి మాటల వల్ల చాలా ప్రభావితం చూపుతుంది అన్ని రాష్ట్రాలలో జనాలలో. అంటే ఏం చెప్తారు? ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి అసలు? అది నాకు తెలీదు. ఎవరు వాట్ ఈస్ సక్సెస్ ఫార్ములా? అది మీరు చెప్తున్నారు, నాకు తెలీదు. నేనుగా పర్సనల్గా నాకేం తెలీదు. నేను ఉండేది వాస్తవం చెప్తున్నా. అంటే నేను చూస్తున్నాను కదా, నేను ఈ లైన్లో వచ్చి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయినాయి. నేను చెప్తే మీరు క్యాల్కులేషన్ వేసేస్తారు నా ఏజ్, నేను చెప్పను. సో చాలా లాంగ్ పీరియడ్ అయిపోయింది. సో వ్యాపారం వచ్చేసి అంటే గోల్డ్ అనేది ఎప్పుడు తగ్గే ప్రశ్న లేదు, 100% ఎక్కద్ది. రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎక్కువ చూస్తారు. తగ్గినట్ట ఒక 2 lakhs 3 lakhs తగ్గద్ది. మీకు అది వస్తూనే ఉంటాయి. బడ్డీ తొలినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, కానీ రోడ్ అంతా స్పీడ్ బ్రేకర్లు ఉండవు. సో ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి మనం స్లో చేస్తాం. మళ్ళీ ఎక్కడి నుంచి స్పీడే, మళ్ళీ రోడ్ బ్రేకర్ వస్తుంది, మళ్ళీ కొంచెం స్లో అవుతాం, మళ్ళీ పైకి, మళ్ళీ స్పీడ్గా పోతాం. అవును. సో బంగారం అనేది అలాగానే ఉంటుంది జీవితం అంతా. బంగారం తగ్గేది సమస్య లేదు. మీ లలితా జ్యువెలరీస్కి మాత్రమే యాడ్ ఇవ్వట్లేదు, మీరు బోస్ కంపెనీకి కూడా యాడ్ ఇస్తున్నారు. లేదన్నా, నేను టీ-షర్ట్ వేసుకునేది. నాకు అలాంటి నేను టీ-షర్ట్ వేసుకుంటాను. అదే ఇష్టమా? ఆ కంపెనీ ఇష్టమా? లేదన్న, ఆ కంపెనీ అంటే ఫస్ట్ నుంచి అదే వేసుకుంటా వచ్చినా, కానీ నేను కంపల్సరీ అదే వేసుకుంటాను కాదు. నేను షూ అవే షూ అలా కాదు. ఈరోజు ఎందుకు అట్ట, కానీ నేను మామూలుగా టీషర్ట్ అన్ని టీషర్ట్ మనిషిని కలిసి నేను అన్ని టీషర్ట్ వేసుకుంటాను. లేదు నేను అన్ని టీషర్ట్ వేసుకుంటాను. ఇప్పుడు ప్యాంట్ అది కాదు, నేను అన్ని అట్లే వేసుకుంటాను. ప్యాంట్ చూడలేం కదా, ఎందుకు వెనకాల లేబుల్ ఉంటుంది, వెనకాల లేబుల్ కెమెరా చూపించాం కదా. నేను అలాంటి ఏం లేదు, అలా పర్టికులర్గా బాస్ ఇవ్వాలని ఏం లేదు. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఇష్టపడతారు అసలుకి? చాలా మంది తెలియలేదు, తెలుసుకోవాలి. మామూలుగా సింపుల్గా ఈరోజు కూడా కింద కూర్చొని భోజనం చేస్తా ఇంట్లో.
వెండి తట్లో తిన్నాను, ఎప్పుడు తిన్నాను, ఈరోజు దాకా తినలేదు. తినకూడదా లేకపోతే తినకూడదు, తినను. నేను చాలా దగ్గర డిన్నర్కి, లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి చాలా దగ్గర పోయినా. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళు మొత్తం వెండి ప్లేట్లు, బౌల్స్ కానీ గ్లాస్ కానీ అన్నీ వెండిలో పెట్టారు. మేము 10 మంది దాకా ఉన్నాము. నేను నాకు మటుకు వద్దు అని చెప్పేసి నేను మామూలు ప్లేట్ తెప్పించుకొని దాంట్లో తిన్నా. ఎందుకంటే మీరు నేను ఈ బిజినెస్ లో ఉండి తట్లో తినకూడదు అంటే మీరు వెండి కూడా అమ్ముతారు. అవును, కానీ అది బిజినెస్ కాదు. అది మేము అమ్మే తట్టులాగా ఎవరు అమ్మరు. మేము తట్లు అమ్ముతాము, గ్లాసులు అమ్ముతాము, బౌళ్ళు అమ్ముతాము. తినేవాళ్ళు తిని, నేను తిన్నాను. ఏంటన్నా ఏముంది రీజన్? నేను ఎలా ఉన్నానో అలా ఉన్నానని ఆలోచన. నాలో మార్పు రాకూడదని చెప్పి కోరుకుంటా. ఓకే, నేను ఫస్ట్ ఎలా ఉన్నానో అప్పుడు మనకాడ వెండిలో తినాలని ఆశ ఉన్నది, తట్టలేదు. ఇప్పుడు ఈ ఆశ ఎందుకు పెంచుకోవడం? ఎలా ఉన్నానో అలా ఉండి. సో అసలు ఏం మార్చుకోవాలా మీ అలవాటు మొత్తం? మార్చుకోవాలా. నేను చెప్పాను కదా, చాలా దగ్గరికి పోయినా భోజనానికి, చాలా దగ్గర వెండి తట్లు, గ్లాస్. ఎందుకు మీరు ఇలా చేస్తున్నాను? నేను చెప్పాను, నాకు వద్దు, నేను ఈరోజు నన్ను మారమంటే నేను మార్చుకోలేను, ప్లీజ్ దండం పెడతాను, నాకు మామూలు ప్లేట్ దాంట్లో వేసి ఉంటే భోజనానికి వచ్చిన. దాంట్లో తట్ట ముఖ్యం కాదు, ఫుడ్ ముఖ్యం అని చెప్పిన. సో మీ అలవాట్లు పిల్లలకు వచ్చాయా? మా ఇంట్లో ఎవరు కూడా వెండి తట్లో తినరు. నేను తిన్ను కాబట్టి వాళ్ళు తినరు. ఓకే, ఎందుకు డాడీ తినరు అంటే వాళ్ళు తినరు. ఇప్పుడు దాకా లేదు, ఎవరు లేదు. నాకు నా బాబుకి కూడా నా వైఫ్ ఫస్ట్ ఏదో తీసుకొచ్చింది, నన్ను చూసింది. ఏమ్మా నాన్న బాబు, సరే అమ్మా అని చెప్పిన. ఎందుకంటే వాళ్ళ ఆయన రిచ్, నా ఆయన రిచ్ కాదు. మళ్ళీ ఎందుకు ఆమెకి ఏమనిపించిందో తెలియదు, మళ్ళీ రెండో రోజు మార్చేసింది. పిల్లల్ని కూడా లగ్జరీగా పెంచట్లా, చాలా నార్మల్గా అంతే. లైఫ్ స్టైల్ కూడా అంతే పిల్లలది. సూపర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? ఇప్పుడు 12th, 2 పాప 12th కంప్లీట్ చేసినాయి. హైయర్ స్టడీకి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు. సో ఈ నెల బాబు 2nd, ఇక్కడే పక్కనే చదువుతాడు స్కూల్లో. పక్కనే చాలా పక్కనే. మీ స్కిల్స్ ఎవరికి వచ్చినాయి అన్న? పిల్లలకి, ఆడపిల్లలకి వచ్చినాయా, బాబుకి వచ్చాయా? బాబు 7 years, అందరికీ వస్తాయి. అర్థమైపోయింది కదా, అందరికీ వస్తాయి అన్న. ఎందుకు రాదు? ఉండే పరిస్థితులు ఇవి, అవే నేర్చుకుంటారు. అలాగైనా తయారవ్వాలి. వాళ్ళు ఏమన్నా మనం డైలీ మాట్లాడుతుంటాం కదా. ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను, నేను డైలీ ఇంట్లో ఇస్తున్నాను కదా. అక్కడ కెమెరాలు ఉండవు, అంతే. ఇంకేం తేడా ఉండదు. లైటింగ్ ఉంటుంది కానీ కెమెరాలు ఉండవు. సో జీవితం గురించి చెప్తారు, ఎలా ఉండాలి. అవును, ఎలా ఉండాలి చెప్తాను. అది చాలా ఎలా ఉండాలని చెప్తాను. ఎలా అందరితో మాట్లాడాలా, ఎలా బిహేవ్ చేయాలా. ఎవరితోనా కూడా కొంచెం సౌండ్గా మాట్లాడినా కూడా అమ్మ తిట్టకుమ్మా. ఆయన కూడా ఆయన లైఫ్, ఆయన బతుకు, ఆయన ఫ్యామిలీ వదిలేసి ఇక్కడ వచ్చినాడు మన కాడికి. నేను మా ఇంట్లో ఏదైనా కూడా స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏది ఉన్నా కూడా ఫస్ట్ డబ్బా ఓపెన్ చేసాం కానీ వాళ్ళందరికీ ఇస్తాను. 20 మంది కూడా ఉన్నా, 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా కూడా ఎవరి ఇంట్లో ఉన్నారు వాళ్ళందరికీ పెడతాను. బయట సెక్యూరిటీ కూడా పెడతాను, పోయి ఇచ్చేసి రాబో అని చెప్తాను. తర్వాత అండి ఏముంది అన్న, తిన్న దాంట్లో ఏముంది? కిలో తెచ్చిపించే బదులు 2 కిలోలు తెప్పిస్తాం, ఏముంది దాంట్లో? ఓకే. సో లలితా జ్యువెలరీస్ ఎక్కడ షోరూమ్కి వెళ్ళినా కానీ బట్టల షాప్లో ఎంత జనం ఉంటారో గోల్డ్ షాప్లో అంతమంది జనం ఉంటారు. ఒక్కొక్కసారి అయితే వెయిటింగ్ చేయాలి. అంటే ఒక బిజినెస్ మ్యాన్కి ఇంతకన్నా పెద్ద సక్సెస్ ఉండదు అనుకోండి, అది పక్కన పెడితే ఏమనిపిస్తుంది? గర్వంగా అనిపిస్తుందా? లేకపోతే చూడండి మిగతా షాపులతో చూసుకుంటే నా షాప్లో నాకు యాడ్ వల్ల నా ప్రభావితం ఉండో ఇంతమంది ఫుల్గా, అంటే బట్టలు కొనుక్కున్నట్టు కొంటున్నారు బంగారాన్ని కూడా. అది ఇంతదా 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 అని కాదు. నాకు ఇంకా ఒక ఫీలింగ్ ఉంది, ఏం తెలుసా? ఏంటి? ఇంకా నేను డబ్బులు ఊరికని రాదు అని చెప్పి దీనికి ఆల్మోస్ట్ నేను నాకు తెలిసి ఒక 400 కోట్లు ఖర్చు పెట్టుంటా పబ్లిసిటీ. అవునా? అవును 400 crores పెట్టుంటా. అకౌంట్స్ ఉన్నాయి, నేను చెప్పేది అకౌంట్స్. అంటే నేను ఓవరాల్గా ఏదో నా నోట్లో వచ్చినట్టు చెప్పడంలా 400 ఉంటాయి, మేబీ 375 ఉండొచ్చు, మేబీ 425 ఉండొచ్చు, మేబీ 350 ఉండొచ్చు, మేబీ 400 క్రాస్ చేయవచ్చు. అంత ఖర్చు పెట్టినా. కానీ ఇంకా కొందరికి అర్థం కాలేదు అనిపిస్తుంది నాకు. ఎక్కడో నేను రీచ్ అవ్వాల్సింది ప్లేస్కి రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ ఉంది. అంటే గోల్డ్ ఏంటి మీరు రీచ్ అయ్యాను అంటే ఇంకా కూడా జనాలకి డబ్బులు ఊరికని రాదు అనే మీనింగ్ ఇంకా పర్ఫెక్ట్గా తెలియలేదు అని సమ్ టైం అట్లా అనిపిస్తుంది నాకు. అంటే కంపేర్ చేయరు, లేకపోతే ఎందుకో నేను అదే షాప్లో కొంటాను, మా తాత కొంటున్నారు, మా నాయన కొంటున్నారు, నేను అదే షాప్లో కొంటాను. ఆ రోజులు వేరేమ్మా, ఈ రోజులు కాదు. ఈరోజు మీరు కంపేర్ చేయాలా, మీకు చాయిస్ ఉంది. అంటే డబ్బుల్ని రూపాయి వస్తువుకి రూపాయి పావులు ఇవ్వకూడదు అని నా పర్సనల్ అనమాట. ఓకే, బట్ మీరు ఇస్తున్నారు కదా. ఇప్పుడు బయట షాపులతో చూసుకుంటే కొంచెం తక్కువ ఇస్తున్నాము, కానీ వాళ్ళతో పాటే కదా మీకు కూడా వచ్చేది బంగారం అనేది. లేదు, అది ఓకే. నేను చెప్పేది కస్టమర్ ఖర్చు పెట్టేది
రూపాయి వస్తూ రూపాయి ఇస్తే చాలు, రూపాయి పావలా ఎందుకు ఇవ్వాలి అంటూ ఇంకా నేను 100% నేను సక్సెస్ అయ్యాను ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల. సారీ, నేను అవ్వలేదు. నేను ఎలా అర్థం చెప్పాలనో, ఎలా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలనో మేబీ నా సైడ్ ఏదో మిస్టేక్ ఉంది. లేకపోతే చాలామంది ఇప్పుడు కూడా మోసపోతున్నారు. ఐ డోంట్ నో వై, ఎందుకు నాకు తెలీదు. చాలామంది మోసపోతున్నారు. అంటే అది ఏం సెంటిమెంటో లేకపోతే ఎంతో నాకు తెలియదు, లేకపోతే వాళ్ళు చేసే పబ్లిసిటీ విధమో. చాలామంది చెప్తుంటారు గ్రామ్కి 50 రూపాయలు తక్కువ, 100 రూపాయలు తక్కువ. ఎలా తక్కువ? 100 రూపాయల నోటు ఎవరైనా మీకు 99కి ఇస్తున్నాడంటే ఎలా ఇస్తున్నాడు? ఎట్లా ఇస్తారు? ఎవరు? ఏమో నాకు తెలియదు. అదొక మోసం. తెలీదు. నేను మోసం చేసి ఏం చెప్పను, నాకు తెలీదు అంటున్నా. బంగారం సో ఆయన కూడా మీరు కంపేర్ చేస్తే తెలిసిపోద్ది ఎవరు తక్కువకి ఇస్తున్నారు, ఎవరు ఎక్కువ ఇస్తున్నారు. అది ఇంకా ఏమో మనం మొబైల్లో కొట్టుకుంటే హోల్సేల్ ప్రైస్ లేదు, వచ్చేదే కదా. లేదన్నా, లేదు. అది వేరే, ఇది వేరే. నేను చెప్పేది అది లోపల షాప్ లోపల పోయి ఐటమ్ని ఫోటో తీసుకొని ఎస్టిమేట్ చేసుకొని కంపేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మాటలు అన్నీ చెప్తారు. మీకు ఏమంటే తగ్గించినట్టు తగ్గిస్తారు, మళ్ళీ స్టోన్ రేట్లు అంటారు, దాంట్లో పెంచుతారు. స్టోన్ వెయిట్ 100% తగ్గించారా లేదా తెలియదు. ఒక ఐటమ్ కొంటామండి, ఒక 100 గ్రాములు కొంటాం, దాంట్లో 20 గ్రాములు స్టోన్లు ఉన్నాయి. ఎవరు చెప్తాం దాంట్లో 20 ఉన్నాయని చెప్పేసి? 25 లేదా? మీకు ఎలా తెలుసు? మీరు చేశారా? కాదు, మీకు తెలియదు. వాళ్ళు 5 గ్రాములకి బంగారం డబ్బులు తీసుకునేస్తున్నారు. అది ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు తెలియదు. నేను కూడా చాలా ట్రై చేశాను. మేబీ నెక్స్ట్ టైం ఇంకా మీతో మనం ఫ్యాక్టరీ ఇప్పుడు నేను చెప్పాం కదా 4 మంత్స్ అయింది. సో ఒకసారి మనం వెళ్తాం అక్కడికి. ఓకే, మిమ్మల్ని తీసుకెళ్తాను. మాది ఎంత నీట్ అండ్ క్లీన్ సూపర్ 5 స్టార్ లాగా ఉండదో మా వర్క్ ప్లేస్ ఇది. సో వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీయే. మంది ఏం గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ అయినా కూడా ఏం సూపర్ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది, పెద్ద 5 స్టార్ లాగా ఉంటుంది అని కాదు. మాది ఏ స్టార్ ఉండదు. మిమ్మల్ని ఒకసారి తీసుకోపోయేసి ఇంకా 2 మంత్స్ తర్వాతను నేను కొంచెం ఈ హడావడీలు అయిపోయి ఒకసారి అక్కడ పోయి ఇంటర్వ్యూ చేస్తాము. మీకు మ్యానుఫ్యాక్చర్ ఎలా చేస్తారు? గోల్డ్ మ్యానుఫ్యాక్చర్, జ్యువెలరీ, గోల్డ్ కాదు, గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ కాదు, జ్యువెలరీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అది చూపిస్తాను. స్టోన్లో ఎలా మోసపోయేదానికి అవకాశం ఉంది. జస్ట్ అది ఎడ్యుకేట్ అంటే హౌ టు బై గోల్డ్, హౌ టు బై ద గోల్డ్ జ్యువెలరీ. ఓకే, అది చూపిస్తా. ఓకే, ఇప్పుడు ఈ స్టోన్స్ కూడా మీరు అన్నట్లు చాలా పెద్ద మోసమే. వాళ్ళు ఇచ్చేది నాకు తెలియదు అంటున్నా. నేను తెలియదు, అది ఎవరికి తెలుసు అంటున్నా. బిల్ ఉంటే 50% ఉంటుంది మళ్ళీ రిటర్న్. అది ఇదేదో చెప్తారు. 100% మీరు ఏముందో అది చెప్పేది మీకు తెలుసు కదండి. మీకు తెలుసు కదా, మీకు ప్రతి ఒక్క విషయం తెలుసు. తెలిసినప్పుడు మీరు దాంట్లో కరెక్ట్గా రాయాలి కదా, దాంట్లో కరెక్ట్గా రాయాలి. ఉన్నట్టు మాట్లాడితే మనకి శత్రువులు కూడా ఎక్కువ. అది ఏం చేయమంటారు? మీకు కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారనుకుంటా. లేదు, శత్రువు కూడా ఉండరు. అదే లేదనుకున్నాను, కానీ ఐ డోంట్ నో ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు నాకు. అట్లా చేయకూడదు, మనిషిని ఎవరినైనా బాధ పెట్టకూడదు. రియల్గా ఉంటే చేయాలి. అది ఏమంటారు ఇప్పుడు జర్నలిస్ట్, మీ మాట అందరు నమ్ముతారు. సో నేను కూడా చెప్తున్నాను, అది ఏమంటే అది ఫ్యాక్ట్ ఏముందో అది రాయండి, తప్పు లేదు, రాయండి. నన్ను కూడా అడగండి, క్వశ్చన్ వేయండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. నాకు తెలియదంటే తెలియదని చెప్తాను, తెలుసుంటే తెలుసుని చెప్తాను. సో మిస్సింగ్ అయిపోయారు, అది అయిపోయారు. అది చాలా బాధ అనిపించింది, నిజంగా చాలా బాధ అనిపించింది. వర్క్ చేస్తున్నాము, ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాము, 8 మంది షిఫ్టింగ్ చేస్తున్నాము, 1500 పీపుల్ ఎంప్లాయీని సెట్ చేయాలి. ఎంత మిషనరీ ఎక్కడికి పోవాలి, ఇక్కడ ప్రొడక్షన్ ఆగకూడదు, ప్రొడక్షన్ ఆగకుండానే రన్నింగ్ మిషన్ పెట్టుకొని ఇక్కడ 2 మిషన్ షిఫ్ట్ చేసుకొని అక్కడ చేసుకోవాలా. ఆ మూమెంట్లో నేను నిలబడిపోతే ఇంకా 6 నెలలు ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేది కాదు. నేను ఉన్నాను కాబట్టి ఇమీడియట్గా 1 by 1 అక్కడ నుంచి ఒక మిషన్ మార్చేది, మళ్ళీ మరుసటి రోజు ఇంకొకటి మార్చేది. సో ఇది లాంగ్ ప్రొసీజర్. అవును, అదన్నీ ఇంపార్టెంట్ మిషన్లు. ఒక మిషన్ పోతేనే మీకు 2 కోట్లు పోతాయి. చిన్న మిషన్ ఇంత ఉంటుంది, టైలరింగ్ మిషన్ లాగా ఉంటుంది. ఓకే, ఏంటి మీ అల్టిమేట్ గోల్ ఏంటి కిరణ్ అన్న? అసలుకి ఏం అవుదామని? కాదు, మనిషిగానే ఉండాలి, అట్నే ఉండాలి, ఇంకా తగ్గాలి. ఇప్పుడు షూలు వేసుకున్నాను, చెప్పులు వేసుకోవాలి, ఆ స్టైల్లో రావాలి అనుకుంటున్నా. ఒక మనిషికి ఒక గోల్ ఉంటుంది కదా, ఇన్ని షోరూమ్లు పెట్టాలి, అది ఓకే. వ్యాపారం సౌత్ అంతా మీరు సౌత్ ఇంకా మొత్తం లేదు, సౌత్లో ఇంకా 100 ప్లేస్ ఉన్నాయి, ఇంకా 100 షోరూమ్ సౌత్లో ఓపెన్ చేయవచ్చు. ఓకే, తెలంగాణలో చాలా ప్లేసులు ఉన్నాయి, ఆంధ్రాలో చాలా ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఈ తమిళనాడులో చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము రీసెంట్గా 2 షోరూమ్ ఓపెన్ చేసాము. 1 month బ్యాక్ వచ్చి రాజుపాలెం అని చెప్పేసి ఇక్కడ తమిళనాడులో. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న 18th, అవును, ఈ నెల 18th మేము సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేసాము. సో చాలా ఉన్నాయి, 100+ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తీసుకుంటే 100 షోరూమ్లు, అంటే రఫ్లీ చెప్తున్నాను, 100-75 షోరూమ్ పెట్టవచ్చు. దాని తర్వాత నార్త్ ప్లాన్ ఉంది సార్. ఓకే, సో నార్త్లో కూడా విస్తరించాలి. నార్త్లో ప్లాన్ ఉంది. సో అక్కడ కూడా బ్రాండ్ అంబాసిడర్ మీరేనా?
నేనే సార్ ఇంకెవరినైనా పెట్టాలని మళ్ళీ డబ్బులు మీ కాడ అంటే తీసుకోవాలి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, లేదు సార్, ఆమీర్ మన ఖాన్, ఏదో ఖాన్ ఉంటారు కదా. లేదు కాను ఉంటారు, ఎవరైనా ఉంటాం. కానీ మన స్టైల్ ఇదే సార్, మన స్టైల్ ఇదే, మన ఇదే స్టైల్ చేస్తాం. అక్కడ కూడా ఏం మార్పు ఏముండదు. సో ఇంట కలిసి రచ్చగలవాలంటారు. చేయాలి కదా నా జనాలకి. అక్కడ కూడా చాలా మంది ఏమారుతున్నారు కదా, అక్కడ కూడా జరుగుతుంది కదా, అన్ని ఓకే. రకరకాలుగా జరుగుతుంది కదా, అక్కడ కూడా చేద్దాం. సో అప్పుడు ఇంకా సత్రుడు ఎక్కువ అవుతారు. సో కిరణ్ గారు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. నెక్స్ట్ మంత్ కూడా ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి అన్ని, అక్టోబర్ నుంచి కూడా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు గోల్డ్ అనేది కొంటారు, కానీ ఆచితూచి కొంటున్నారు. ఇప్పుడు కొంచెం భయంగా ఉంది. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. కొనాలా వద్దా, కొంటే పోతుంది కదా, చూసుకొని కొందాం అనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? బంగారం కొనే వాళ్ళు ఎప్పుడు నష్టపోరు, లాంగ్ టర్మ్. ఓకే, ఎప్పుడు నష్టపోరు, లాంగ్ టర్మ్ చూసుకోవాలి. అది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, మనతో లైఫ్ టైం ఉంటుంది. అప్పుడు మీరు ఈరోజు కొనేసి మళ్ళీ వారం 10 రోజుల్లో చూస్తే కాదు అది. మీకు బంగారం కొనేస్తారు అంతే. మీరు ఇల్లు కొంటారు కదా, అప్పుడు డైలీ వాల్యూ వేస్తారా? అంతే కదా. అదే బంగారం అంటేనే. బంగారం మీకు ఫ్యూచర్లో, బంగారం అనేది బంగారమే, ఎప్పటికైనా మీకు పనికి వచ్చేది బంగారమే. మీకు ఒక సెక్యూర్ అంతే, ఒక లైఫ్. మీరు బంగారం అమ్మితే ఎవ్వరికి తెలియదు. బయట ఇల్లు అమ్మితే ప్రపంచం అంతా తెలుస్తుంది, ఆయన ఇల్లు అమ్మేశాడని చెప్పేసి. అయిపోయింది అంటారు. బంగారం అమ్మితే ఎవ్వరికి తెలియదు. అది ఎంత పెద్ద నష్టం కానీ ఏదైనా కానీ బంగారం ఉంటే ఎవ్వరికి తెలియదు. ఓకే, అది మీరు మీ ఊర్లో అమ్మాల్సిన కూడా అవసరం లేదు. అంతే, హాల్ మార్క్ వేరే ఊర్లో కూడా పోయి అమ్మేసి డబ్బులు తీసుకురావచ్చు. సో బంగారం అనే ఇన్వెస్ట్మెంట్, బంగారం మిమ్మల్ని కాపాడేది లాగా ఎవరు కాపాడదు. అది కాకుండా మీకు 10,000 కావాలంటే 10,000కి అమ్ముకోండి. ఇల్లు మీరు 10,000కి వెళ్ళి అమ్ముతారు. దాంట్లో ముక్కలు చేస్తారా? ఈటికి రాయి నీది అని చెప్తారా? కాదు కదా. బంగారంలో ఈ గ్రామ్ నీది అని చెప్పొచ్చు. అవును. ఎంత పెద్ద చైన్ ఉంటే దాంట్లో ఎంత కట్ చేసి కూడా ఇవ్వచ్చు, మళ్ళీ షోల్డర్ చేసుకోవచ్చు. సో ఆయన వాళ్ళ అమ్మగారు 4 గాజులు అమ్మి దాన్ని నేను అమ్మిలేదు, కరిగిచ్చి షాప్ పెట్టి దాంట్లోనే జ్యువెలరీ చేపించి హోల్సేల్ చేసి షాప్ తిరిగి రకరకాలుగా కష్టాలు చూసి నన్ను ఒక షాప్లో అయితే నన్ను నట్టేశారు తెలుసా? అవునా? బయట పోమని చెప్పి వీడెవడో లోపలికి వచ్చినాడు. అది కూడా వాచ్మెన్ని పిలిచి, ఆనర్ కూడా చెప్పలా. అన్ని అవమానాలు చూశారు. కానీ ఏ రోజు కూడా నా వల్ల కాదు, ఇంకా 10 times పవర్ ఎక్కువ వచ్చింది, చూపిస్తాం, మనం చేద్దాం. ఇప్పుడు అదే షాప్ మనమే సప్లై చేస్తున్నామా? లేదు, ఆ లలిత జ్యువెలరీ కాదు, అది లలిత జ్యువెలరీ కాదు, అది ఇంకొక జ్యువెలరీ. సో ఏదైనా కసిలో నుంచి వచ్చారు మీరు, కష్టంలో నుంచి, కసిలో నుంచి ఎదగాలి, ఎదిగి చూపించాలి. మీరు ఒక మాట అంటారు, చాలామంది యూత్కి బాగా అట్రాక్ట్ అయిపోయింది, అది డబ్బు లేకపోతే మనిషికి విలువే లేదు. మనిషికి విలువలేదు, అస్సలు లేదు. ఒకసారి చూడు, ప్రతి ఒక్కరికి తెలుసు ఇది విషయం. ఎంత డబ్బులు ఉంటేనే రాండే, లేదంటే ఎవరయ్యా అంటుంటారు. కొత్తగా ఈ ఫీల్డ్ బిజినెస్ అంటే గోల్డ్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? హానెస్ట్గా, గోల్డ్ ఫీల్డ్ కాదు ఏదైనా కూడా, ఏ గోల్డ్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ కానీ హానెస్ట్గా ఏ వ్యాపారం చేసినా కూడా బంగారమే. ఏ వ్యాపారం చేసినా కూడా బంగారమే. హానెస్ట్గా చేయండి. అబద్ధం చెప్తే మీకు లైఫ్ ఉండదు. ఈరోజు మనం అనుకుంటాం, ఈరోజు మనం ఏదో అబద్ధం చెప్పి సంపాదించుకున్నాము, కానీ అది మీకు నిలబడదు. మీరు లాంగ్ టైం నిలబడలేరు. ఈరోజు ఏదో ₹1,00,000 సంపాదించేస్తామని చెప్పి హ్యాపీ అనుకుంటారు, కానీ రేపు ఎవరు మీ కాడ దగ్గరికి రారు. 200% మిమ్మల్ని నిలబెట్టింది అదే కదా. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో అంత మీకు సంపాదించొద్దని చెప్పి ఎవరు చెప్పలేదే. నేను కూడా ఇప్పుడు సంపాదించకుండా చేస్తున్నాను ఏంది, నేను కూడా సంపాదిస్తున్నా, మార్జిన్ తక్కువ పెట్టుకున్నా. ట్రస్ట్ ఏమైనా పెట్టలేదు కదా మీరు కూడా? నెల వచ్చేసరికి 10,000 మందికి జీతాలు ఇవ్వాలి కదా. అవును, దీనివల్ల కదా నడవాలి కదా. అదే కదా చెప్తున్నాను. వ్యాపారం జీతాలు ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఖర్చులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో ఇన్కమ్ లేదని నేను ఏ రోజు చెప్పలేదే. కానీ నేను వాల్యూమ్ ఎక్కువ చూస్తా. నేను ₹100 సంపాదిస్తారు, నేను 10 పైసలు సంపాదిస్తాను. వాళ్ళు 1000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తారు, నేను 10,000 కోట్లు చేస్తా. ఇప్పుడు మా లాస్ట్ ఇయర్ రెవెన్యూ వచ్చేసి 17,000 crores, 17,000 కోట్లు. అవును, 23-24 బ్యాలెన్స్ షీట్. నేను మీకు చెప్తున్న ఫిగర్. అంత ఓపెన్గా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అసలు? అవును, ఉంది, బుక్లో ఉంది. మీరు ఇప్పుడు మా దాంట్లో పోతే, కంపెనీ యాక్ట్లో పోతే దాంట్లో ₹50 ఇస్తే మొత్తం మా చరిత్రమే బయటకు వస్తుంది. ఎంత లోన్ ఉంది, ఎంత డబ్బులు ఉంది, ఎంత ఖర్చు పెట్టాము, మార్కెటింగ్ ఎంత, అన్నీ ఉంటాయి కదా. A to Z రాస్తాం, రాయాల్సిందే, తప్పదు. బంగారు సామ్రాజ్యానికి రారాజు అలా నేను చెప్పను, పనివాడిని నేను చెప్తా. అలా చెప్పారు కాబట్టి అన్న జనంలోకి వెళ్ళారు మీరు. అలా అదే నిజము. నేను కూడా ఒక ఎంప్లాయీని, లలిత జ్యువెలరీ అన్న అనేది మీరు తీసుకెళ్లారు బాగా. 100%. దాంట్లో మా లలిత జ్యువెలరీలో వర్స్ట్ జాబ్ ఏం తెలుసా? వర్స్ట్ జాబ్ చెప్తున్నా, అది ఆనర్. ప్రతి ఒక్కటి నా నెత్తినికే వస్తుంది.
అందుకు ఎంటుకలు తీసేస్తా. సో ఇక నెత్తిన వచ్చినప్పుడు టక్కని స్లిప్ అయిపోతే జారిపోతే తర్వాత ఇంకొకటి చూసుకుంటాడు. డైలీ చేసుకుంటారా? డైలీ షేవ్ డైలీ మీరే చేసుకుంటారా? అవును, బా, డైలీ చేసుకుంటా. ఒక బార్బంద్ పెట్టేసుకోవచ్చు అసలు మంత్లీ మీరు. ఒక మళ్ళీ ఎక్కడైనా ట్రావెల్ చేసుకుంటే మళ్ళీ ఆయన లేకపోతే మళ్ళీ మనం ఏడ చేసేది. మళ్ళీ ఆయనకి టికెట్ వేయాలి, ఆయనకి రూమ్ వేయాలి. ఎవరు డబ్బులు ఇస్తారు? డబ్బులు ఎవరికి? ఊరికేం రావు. సో దేవుణ్ణి బాగా నమ్ముతారు. ఆ? మనుషుల్ని నమ్ముతాను, దేవుడిని నమ్ముతాను. ఓకే. ఎవరికి మోసం చేయను, నన్ను ఎవరు చేయకూడదు. నేను ఎవరికి తప్పుగా ఎవరి గురించి మాట్లాడను. నాకు దేవుడు నేను ఎలా ఉన్నానో దీనికన్నా నేను ఇంకా సింపుల్గా ఉండాలి, ఇంకా జనాల్ని మనుషుల్ని రెస్పెక్ట్ చేయాలి. ఏ రోజు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా చెప్పకూడదు. కానీ నా గోల్ ఏముందో దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ చేయకూడదు. ఓకే. సో మీ సక్సెస్కి సీక్రెట్ ఈ ఫింగర్లో ఉందని చాలామంది చెప్తుంటారు. లేదు ఈ లేదు 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 నేను ఇది కావాలంటే సంవత్సరంలో చెప్పేస్తా. ఎందుకంటే ఇది నా భార్య నాకు వేయమని చెప్పి దీన్ని తీస్తే ఎందుకు గొడవ వస్తుందని చెప్పేసి తీయడంలా. లేకపోతే ఇది ఎందుకు నేను నిజంగా చెప్తున్నాను. నేను ఎక్కడైనా ఫారెన్ ట్రావెల్ చేసినప్పుడు ఇది తీసేసిపోతా. ఈ గోల్డ్ వాచ్ కూడా వేసుకోను, యాపిల్ ఆర్డినరీ వాచ్ వేసుకుంటా. ఎందుకు వచ్చింది గొడవ ఎక్కడ మర్చిపోతే. ఓకే. ఇదేంటదా ఈ ఫింగర్కి ఉంది ఎల్లో సఫేర్? ఏం లేదండి దీనివల్ల ఏం లేదా? మన కష్టం మన ఈ మారేస్తే నేను ఎంత పెద్దది వేస్తా, ఏమవుద్ది? మారొద్దన్నా దీనివల్ల. ఇదేదో జోసియర్ చెప్పినారు నా వైఫ్కి, దాన్ని బట్టి నువ్వు పెట్టాల్సిందే అని చెప్తే ఎందుకు దీనివల్ల ఇప్పుడు గొడవలు ఎందుకు? పెట్టుకుంటున్నా అంతే. ఆమె కూడా పెట్టుకుంటుంది. ఆమె అనుకుంటుంది ఇది పెట్టిన వల్ల బాగుంది అంటుంది. ఓకే అమ్మా అని చెప్తాను నేను. ఇది ఇప్పేస్తే నేను ఫారెన్ టూర్ పోయినప్పుడు నేను ఇంకా దీనికన్నా ఇంకా బాగుంటా, హ్యాపీగా ఉంటా. బిజినెస్ పని ఉండదు, టెన్షన్ ఉండదు, జాలీగా ఉంటా. సో ఇది ఇప్పిన వల్ల నాకు ఎంత బెనిఫిట్. కానీ ఇక్కడ వేసుకుంటే ఎంత ప్రాబ్లం. బయటికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటారు అనుకుంటా, రోడ్ల మీద తింటాం. అవును అవును. ఎక్కడ పోయినా కూడా, బాంబే పోయినా కూడా అంతే, ఎక్కడ పోయినా అంతే. నా స్టైల్ మారదు, నేను అట్నే ఉంటా. నేను ఓన్లీ నెల్లూరులో ఇడ్లీ తింటాను, దోశ తింటాను కాదు. నేను ఎక్కడ పోయినా కూడా అదే అలవాటు. అదే నేను హైదరాబాద్ పోయినా కూడా ఇడ్లీ బయట నుంచే తెప్పిస్తా, హోటల్లో తిన్నాను. అంటే ఇవాళ రేపు చిన్న చిన్న బిజినెస్ సక్సెస్ అవుతేనే వెనక గన్మెన్స్ అని, పిఏలని, మేనేజర్లని, కింద కార్ డోర్ తీసి అది కూడా మనం పెట్టాల్సిన అవసరం వస్తుంది అనుకుంటున్నా. రేపు మనం కంపెనీని పబ్లిక్ పోవాలనుకుంటున్నాము. పోయిన తర్వాత సెక్యూరిటీ రీజన్ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఎవరేదేదో చెప్తున్నారు, తర్వాత సెక్యూరిటీ రీజన్ కూడా ఉండొచ్చు కదా, చెప్పలేము కదా. ఆల్ ఓవర్ ఇండియా చేయాలని చెప్పి షోరూమ్ ప్లాన్ ఉంది. ఓకే. సో వీ డోంట్ నో ఎనీథింగ్. సో అది వేరే రీజన్. అంటే షో ఆఫ్ కాదు, నాకు ఇప్పుడు ఎవరు లేరు, నేను షో ఆఫ్ లేదు. కానీ అవసరం ఉంటే అది కూడా పెట్టాల్సింది ఉంటే గ్యారంటీగా పెట్టాల్సిందే, తప్పదు. అది ఏమైనా థ్రెట్ కానీ ఏమైనా ఉంటే పెట్టాల్సిందే, తప్పదు. థ్రెట్ ఉందా మీకు? ఏమైనా కాల్స్ వస్తాయా? బెదిరిస్తుంటారా? నా కాల్స్ రాదు, ఎందుకంటే నా నెంబర్ నేను ఎవరికి ఇవ్వను. బయట వాళ్ళు కానీ ఎక్కడన్నా? ఇప్పుడు దాకా ఏం లేదు, కానీ ఉన్నా కూడా నా దాకా రాదు. లాస్ట్ టైం ఎప్పుడు ఒకసారి అన్నట్టుంది, 2-3 సార్లు వచ్చాయి నాకు. వస్తాయి, అది ఏం మామూలే. సో లైఫ్లో ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. ఎలా ఉండకూడదు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. సో నిజంగా అంచెలుగా నీతి నిజాయితీగా ఉండాలి. ఏ వ్యాపారం చేసినా కూడా నీతి నిజాయితీగా చేస్తే 100% సక్సెస్ అవుతారు. దేవుడు కూడా మీకు తథాస్తును బాగుండాలని కోరుకుంటాడు. మనం మోసం చేస్తూ ఉంటే అది దేవుడు కూడా ఏంద్ర వీడి తయారయ్యాడని అనుకుంటారు. గ్రేట్ అన్న, నిజంగా ఇంత మంచి క్వాలిటీస్ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఉండటం చాలా అరుదుగా ఉంటాయి. మేము ఎంతోమంది మనుషులను కలుస్తుంటాం, రకరకాల మెంటాలిటీలు చూస్తుంటాం. కానీ అప్పటికి ఇప్పటికి మనిషి అది అన్నీ ఉన్న ఇస్తారు ఎప్పుడు ఎగరద్దంటారు చూసారా, అలానే ఉంటుంది. తొనకొని కుండలాగా అలానే ఉన్నారు మీరు కానీ మీ క్యారెక్టర్ కానీ. నిజంగా అది గ్రేట్. అది చూసి చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకునే దానికి ఏం లేదు. మీరు ఎప్పుడైనా కూడా ఒకటే విషయం చెప్తున్నాను, మనిషి అనేది మనిషిలాగానే ఉండండి. డబ్బులు వచ్చినప్పుడు మంచి మారిపోయేది, స్టైల్ పెంచేది తప్పదు. దేవుడు ఇటు తీసుకోపోయాడు కదా, ఇక్కడి నుంచి ఇట్లా తీసుకోపోయాడు, మళ్ళీ ఇక్కడ వదులుతాడు. ఆయనతో భయపడండి, దేవుడిని చూసి భయపడండి. దేవుడు లేదు, ఆయన ఏముంది, ఆయన 24 hours మిమ్మల్ని చూస్తాడు. ఆయనకి వచ్చేసి నాలాగా గ్లాస్ రాలేదు, మన గ్లాస్ తీసేస్తే కనపడదు కొంచెం లెటర్స్. ఓకే. సో ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన ఎక్కడన్నా మీ రూమ్లో ఉన్నా కూడా నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటారు, కానీ ఆయన చూస్తూనే ఉంటాడు. భగవంతుడు ఆయన చూస్తాడు. సో మనం ఏం పాపమో ఏం పుణ్యం చేస్తామో అది మనకు కాదు, మన పిల్లకాయలకు కూడా వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, మంచిగా చేస్తే చెడు వస్తుంది. ఎందుకు చెడు చేయాలి? మంచి చేసినప్పుడు మంచిగానే ఉంటాం కదా. చెడు చేసి సంపాదించిన అవసరం లేదు, ఒకరికి మోసం చేయాల్సిన అవసరం లేదు. ఒక నమ్ముకొని ఒక మనిషిని మోసం చేస్తే దానంత పాపం, దానంత ద్రోహం ఎక్కడా లేదు. ఓకే.
మేము అయితే అయితే లేదంటే బ్రదర్ నా వల్ల కాదు సారీ అని చెప్పొచ్చు. ఏంటి మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఏం డైట్ ఫాలో అవుతారు? ఎలా డైట్ మామూలుగా తింటాను. మార్నింగ్ అలానే ఉన్నారు? ఏమంటే ఇది ఎలా ఉన్నానంటే కాదు, మార్నింగ్ లేస్తాను, టెన్షన్ లేకపోతే హెల్త్ చెడిపోద్ది. ఓకే. ప్రాబ్లమ్స్ ఏదో ప్రాబ్లం ఉంటే సాల్యూషన్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎంత పెద్ద బిజినెస్ చేయాలంటే అది అంటే ఇది ఎంత పెద్ద బిజినెస్ అని నేను చెప్పడం లేదు, జస్ట్ చెప్తున్నా. ఎంత మెయింటైన్ చేయాలన్నా కూడా వర్క్ అనేది మనం అలవాటు అయిన తర్వాత వర్క్ లేదంటే మనం ఉండలేము. సో వర్క్ ఉండాల్సిందే, వర్క్ చేయాల్సిందే. హెల్త్ని ఎలా అంటే డైట్ వచ్చేసి మనం కొంచెం లైట్గా ఉంటే మనం పెద్దగా ఎక్సర్సైజ్ ఉండదు. అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయరా? నేను మార్నింగ్ చేస్తాను, కానీ ప్రతిసారి ట్రావెలింగ్ చేసినప్పుడు నైట్ సమ్ టైం లేట్ అవుతుంది. సో నేను 100% 30 రోజులు చేస్తాను చెప్పను, 10 రోజులు చేస్తేనే గొప్ప. కానీ డైట్ మట్టుకు ఏమంటే ఎక్కువ ఫుల్గా ఓకే కడుపు నిండా తింటాము అనే ఇది ఉండదు. ఓకే ఓకే తినేస్తాం చాలు, ఇప్పుడు చాలు, తినొచ్చు, ఇంకా తినొచ్చు 3 సార్లు తినొచ్చు. నేను 30% తినేస్తా, 70% వదిలేస్తా. వద్దు చాలు, వదిలేస్తానంటే కాదు, వేస్ట్ చేయను. ఓకే. ప్లేట్లో వేసుకొని తినేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంత చేస్తారు? బ్రేక్ఫాస్ట్ స్ట్రాంగ్గా చేస్తాను, ఎందుకంటే నేను లంచ్కి పోను. ఒకసారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంటికి పోను. తర్వాత ఈవినింగ్ 8 o'clock 9 o'clock ఎప్పుడు 7 o'clock పనిని బట్టి ఎప్పుడైతే అప్పుడు నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను. జిమ్ చేస్తారా? జిమ్ ఉంది కానీ చేయను. నాకు ఒకసారి షోల్డర్ పెయిన్ వచ్చింది. తర్వాత దాని తర్వాత అంటే లైట్ జస్ట్ ఫిట్నెస్ ఉండాలి. నేనే బాడీ బిల్డింగ్ పోయి ఇంకా నేను పోయి ఇక్కడ వీళ్ళు ఎందుకు చేసేది ఏం లేదు, కానీ ఏం ఫిట్గా ఉండాలి అది లైట్గా చేస్తాను. ఉంటారు, అది మెయింటైన్ చేస్తున్నారు, అర్థమైపోతుంది. బాడీ చేయకుండా మళ్ళీ నా యాక్టర్ నేనే కదా, నా లలితా జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ మళ్ళీ చేయాలి కదా. ఈ బ్రాండ్ అవును, ఈ జాబ్ వెళ్ళిపోతే మళ్ళీ ఎలా? సో ఉండే జాబ్ని కాపాడాలంటే ఫిట్గా ఉండాల్సింది. దానికి కూడా పెద్ద టైం ఏం పెట్టరనుకుంటా, యాడ్ బాగా అలవాటు అయిపోయింది కదా. అవును, టక్క 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 అన్ని మాది గ్రీన్ మ్యాటే మ్యాక్సిమం. వచ్చామా, చెప్పామా, మాట్లాడామా, పోయినామా. నాకు యాడ్లు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే షూటింగ్ అయినప్పుడు వచ్చేసి మాకు మిల్స్ అంటే మాట అది సినిమా క్యాంటీన్ నుంచి ఫుడ్ వస్తుంది అన్నమాట. దాంట్లో ఆంధ్ర టేస్ట్ చాలా బాగుంటుంది, పూడి కానీ గోంగూర పచ్చడి కానీ. సో దానికోసం నేను ఊరికే షూటింగ్ పెట్టించుకుంటుంటా. మీకే ఒక గ్రీన్ మ్యాట్ ఉంది ఆఫీస్లో? లేదు, స్టూడియో, ఇది వచ్చి స్టూడియోలో షూటింగ్ అన్ని స్టూడియో అనమాట. కెమెరాలు సెటప్ లైటింగ్. ఓకే. సో స్టూడియోలో చేస్తాము. ఇప్పుడు మీరు వచ్చినారు ఇంటర్వ్యూ చేయాలి, ఎక్కడుంది నా ప్లేసే లేదని అని చెప్పిన, ఎక్కడ చేస్తారు నా ఆఫీస్లో అని చెప్పిన. ఇది జస్ట్ విజిటర్, ఇక్కడైనా వస్తే ఇది రిసెప్షన్, మీరు కెమెరా కావాలంటే తిప్పి చూపించండి. ఇది అవును, ఇది ఏం లేదు. ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ. లేకపోతే రియల్గా చెప్తే ఇది రిసెప్షన్ అంతే. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఇదే పిల్లోస్. ఇది మాకు ఒక బస్సు ఉంది, సో బస్సులో ఉండేది బాగుండాయని చెప్పేసి ఇక్కడ పెట్టినమాట. ఏ సినిమాలు అడగలేదా మిమ్మల్ని యాడ్లు స్టార్ట్ చేసిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్గా? పెద్ద పెద్ద సినిమాలు చాలా వాటిల్లో నా బిజినెస్ గెస్ట్ అపీరెన్స్ ఒకటి వస్తే బాగుంటుంది. నా బిజినెస్ ఏంది? నా బిజినెస్ ఏంది? నేను లలితా జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ని కాదు, నేను లలితా జ్యువెలరీ ఓనర్ని నేను ఉండే చెప్తున్నాను. అంతేగాని నేను సినిమాలు కానీ పాలిటిక్స్ కానీ. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు? పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు ఇంట్రెస్ట్ లేదు. నా వ్యాపారం, నేను ఎందుకు సినిమా చేసినా కూడా షార్ట్ ఫిలిం అంటారు కదా, చాలామంది అడిగారు నన్ను. అదే నా అడ్వర్టైజ్మెంటే షార్ట్ ఫిలిం అని చెప్తాను నేను. నేను ఎంతకన్నా ఏం మెసేజ్ ఇస్తాను. మీరుంటే కూడా మార్కెటింగ్ అవుతుంది సినిమా, కానీ అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సౌత్లో అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది కదా. లేదన్న, కరెక్ట్ అన్న, కానీ యూఆర్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ టుడే. నా వాల్యూ ఏముందో నాకు నేను అంతవరకు మెయింటైన్ చేస్తే చాలు. ఓకే. సో మీకు మీరే తర్వాత ఇప్పుడే ఏం చేయకుండానే మీమ్స్ వస్తున్నాయి, మళ్ళీ చేస్తే ఎన్ని మీమ్స్ వస్తాయి. నేను 4 నెలలు కనపడలేదనే పెద్ద గొడవ అయిపోయింది. కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ పోతాను నేను ఈరోజు ఇండియాలో ఒక విషయం చెప్తున్నాను. బ్యాంక్ లోన్లు ఎన్ని షోరూమ్లు పెట్టుకొని తక్కువ లోన్ ఉండేది లలితా జ్యువెలరీ ఒకటే. నేను అప్పు తీసుకొని వ్యాపారం చేయను. నేను 2017 లేకపోతే 18 నాకు సరిగ్గా గుర్తులేదు, అప్పుడు లోన్ తీసుకున్నాము. మధ్యలో ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక 150 కోట్లు తీసుకున్నాము, అంతే. ఇన్ని షోరూమ్లు ఓపెన్ చేసింది లలితా జ్యువెలరీ ఓన్ బేస్లోనే. సో నేను ఎక్కడికి పోను, ఎవరైనా చెప్పినా కూడా అది ఎందుకు అట్లా చెప్పారో నేను నిజంగా నాకు తెలీదు. వాళ్ళకి ఎప్పుడు నేను మనసు కష్టపెట్టుంటానో లేకపోతే నేను చాలా ఫీల్ అయినా. అర్థమవుతుంది ఎందుకు అలా చెప్పాలి, ఏముంది అని. పోనీ నన్ను మీరు కొంచెం అట్లీస్ట్ ఒక ఎంక్వైరీ అయినా చేయాలి కదా. ఏదో వచ్చినట్టు మీ ఛానల్ మీరు వేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు చెప్తే నమ్ముతారు. సో ప్లీజ్ నా కోసం కాదు, ఎవరినైనా అలా హామ్ చేయొద్దు. ఎందుకంటే మీకు దీనివల్ల ఏమొచ్చింది? ఆనందం. ఏం ఆనందమో తెలీదు. ఆయన ఉన్నాడు, ఆయనతో భయపడాలి. పైన ఒక దేవుడు ఉన్నాడు,
నేను ఇప్పుడు ఎంతసేపు మీతో మాట్లాడాను, నేను చాలాసార్లు ఆలోచిస్తున్నాను, మన నోట్లో నుంచి ఏమైనా తప్పుగా మాట వచ్చిందా, రాకూడదు. ఒకరి మనసు కష్టపెట్టకూడదు. ఎవరైనా కూడా ఒక మనిషిని కష్టపెడితే దేవుడు కూడా మీకు క్షమించడు. 200% చాలా జెన్యున్గా ఉంటారు. నెక్స్ట్ మనం ఫ్యాక్టరీలో డెఫినెట్గా చేద్దాము. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ పోదాం. మీకు ఫ్యాక్టరీ కూడా మీకు చాలా ఎలా హౌ టు మేక్ జ్యువెలరీ ఎలా చేస్తారో, జ్యువెలరీ ఎలా తయారవుతుంది, దాన్ని మీరు ముందుగానే బాగా ప్లాన్ చేసి 200 దాన్ని చేస్తే ఒక 3-4 ఎపిసోడ్గా లేదా 5 ఎపిసోడ్గా చేస్తే ఒక్క రకంగా వాళ్ళకి జనాలకి అర్థం అవ్వాలి. జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అంత ఈజీ కాదు, కానీ అంత కష్టం కాదు. సో ఈ 2 విషయం తెలియాలి. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ. ఇంత బిజీ షెడ్యూల్లో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ టైం యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కిరణ్ కుమార్ గారు. నేను విషయం చెప్పేదా, నీకెవరు వద్దని చెప్పలేరు, అదే ప్రాబ్లం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.